నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 11.5 కోట్లతో ఎంఆర్ఐ లాంఛనంగా ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. అభివృద్ధికి పర్యాయ పదం చంద్రబాబు. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నేతలు. క్రీడా స్ఫూర్తితో సాధన చేయాలి. జిల్లా ఉప విద్యాధికారి నారాయణరావు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా టేబుల్ టెన్నిస్ పోటీలు. మహిళల ఆర్థిక జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యం. ఎంపీ మార్గాని భరత్రాం. స్వయం సహాయక సంఘాల నిధులతో జగనన్న మహిళా మార్ట్లని విశ్లేషణ. రాజమండ్రి రూరల్ టీడీపీ నేతల విస్తృత స్థాయి సమావేశం. రానున్న ఎన్నికలపై దశ నిర్దేశం చేసిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి. మహిళల ఆర్థిక జీవన ప్రమాణాలు మెరుగుపరచాలన్న మౌలిక లక్ష్యంతోనే జగనన్న మహిళా మార్ట్లని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాం పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనతోనే ఆయా కుటుంబాల ప్రగతి, తద్వారా సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాం అన్నారు. గోకవరం బస్టాండ్ సమీపంలో గల మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో స్వయం సహాయక సంఘాలు సభ్యుల సొంత నిధులతో ఏర్పాటు చేసిన జగనన్న మహిళా మార్ట్ను ఎంపీ భరత్రాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో చైతన్యవంతులు కావాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ఆర్ ప్రతి మహిళను లక్షాధికారిని చేయడమే తన ఆశయమనేవారని, ఆయన తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా చక్కని ప్రణాళికలను రూపొందిస్తున్నారన్నారు. అందులో భాగంగానే ఈ మహిళా మార్ట్ను ఏర్పాటని చెప్పారు. కార్యక్రమంలో మెఫ్మా మిషన్ డైరెక్టర్ వి విజయలక్ష్మి, కమిషనర్ కె దినేష్ కుమార్, రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, క్లస్టర్ ఇన్ఛార్జి పోలు విజయలక్ష్మి, జేసీఎస్ ఇన్ఛార్జి మానే దొరబాబు, మజ్జి అప్పారావు, మార్తి లక్ష్మి, పిల్ల నిర్మల, బర్రే కొండబాబు, పితా రామకృష్ణ, ఎన్వి శ్రీనివాస్, పెదబాబు, కొత్త విజయ రాజ్యలక్ష్మి, మహిళా మార్ట్ పాలక వర్గ సభ్యులు, రాజమహేంద్రి పట్టణ మహిళా సమాఖ్య, అమృత గోదావరి పట్టణ మహిళా సమాఖ్య, విజయ గోదావరి పట్టణ మహిళా సమాఖ్య, పుష్కర గోదావరి పట్టణ మహిళా సమాఖ్య సభ్యులు, వార్డు ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 12 కోట్ల రూపాయలు టర్నోవర్ అయ్యే విధంగా దీన్ని ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఇంకా మోడల్స్ తీసుకుని వచ్చి రాజమండ్రి చాలా పెద్ద సిటీ కాబట్టి ఇంకొక మహిళా మార్ట్ని కూడా అకామిడేట్ చేస్తుంది. ఇక్కడ గోకవరం బస్ స్టాండ్ తీసుకొచ్చాము, రైల్వే స్టేషన్ ప్రాంతం దగ్గర అక్కడగానే లేకపోతే ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతం దగ్గర తీసుకుని వస్తే ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ మోడల్స్ అవుతాయి. డీమార్ట్లో కొనుక్కునే బదులు ఈ మహిళా మార్ట్స్లో కొనండి అనే మెసేజ్ని ప్రజల్లోకి తీసుకువెళ్తాము. కేవలం మహిళలనే కాదు, ఇక్కడ గోకవరం బస్ స్టాండ్ ఉంది కాబట్టి ఇటు సీతానగరము, కోరుకొండ ఈ ప్రాంతాల నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది. బయట ఎంఆర్పీ కన్నా కనీస పక్షాన, ఎందుకంటే ప్రాఫిట్ ఆశించకుండా బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మిగిలిన ఏరియాస్ అన్నిటితో కంపేర్ చేస్తే మనకు ఉన్నటువంటి రిలయన్స్ కానీ మిగిలిన గ్రాసరీ షాప్స్ అన్నిటితో కంపేర్ చేసినా కూడా కాంపిటేటివ్ ప్రైసింగ్లో ప్రజలకు మనం అందుబాటులోకి తీసుకొచ్చాము. సో దీని ద్వారా దీని మీద ఆల్మోస్ట్ ఒక 30,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా షేర్ హోల్డర్స్ కింద ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మనం మళ్ళీ తిరిగి పే చేసిన వాళ్ళం అవుతాం. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతాం. రానున్న రోజుల్లో ఈ మార్పు ఇంకా విస్తరించి ప్రజలకు చేరువై అద్భుతమైన విజయాలు. రాజమండ్రి మారంపూడి జంక్షన్ శుభమస్తు ఫంక్షన్ హాల్లో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి అధ్యక్షతన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రతి కార్యకర్త జనంలో ఉండాలి. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి పిలుపునిచ్చారు. మోరంపూడి జంక్షన్లో ఉన్న శుభమస్తు ఫంక్షన్ హాల్లో రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చి చౌదరి ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నేడు జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, జోన్ 2 కోఆర్డినేటర్ మందలపు రవి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రా వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరెంట్ల హాజరయ్యారు.
ముందుగా అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమావేశంలో గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో ఆటవిక అరాచక నియంత పాలన కొనసాగుతుందని, చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైల్లో నిర్బంధించి తెదేపా పార్టీ నాయకులను కార్యకర్తలను భయపెట్టాలనుకున్నారని, అది వారి తరం కాదని, చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యాక వారిని చూడడం కోసం రాత్రింబవళ్ళు రోడ్డు మీద కార్యకర్తలు పడిగాపులు కాశారని, వారికున్న ప్రజా ఆదరణ చూసి వైసీపీ నాయకులు పిచ్చి కూతలు కోస్తున్నారని గోరంట్ల అన్నారు. ఇది రిలీజ్ అయిన డ్రాఫ్ట్ వాటర్ లిస్ట్, ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్ళి వెరిఫికేషన్ చేయాలని, దొంగ ఓట్లు కానీ టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని గోరంట్ల అన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ మాట్లాడుతూ ప్రపంచ అగ్రదేశాల్లో విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబుని, వారి మేధస్సు అభివృద్ధి రంగానికి భావితరాల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని, వారు జైలు నుంచి విడుదలయ్యాక ఈ ప్రభుత్వం ఎక్కడికక్కడ ఆంక్షలు నిర్వహిస్తూ వారిని కారు నుంచి కిందకు కూడా దిక్కుండా చేశారని కూడా, అయినా టీడీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో బయటకు వచ్చి వారికి సంఘీభావం తెలిపారని, ఎన్ని కుతంత్రాలు చేసినా చివరికి న్యాయమే గెలిచిందని, వచ్చే ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీతో గెలుపొందుతారని అన్నారు. ఈరోజు చంద్రబాబు గారి మీద తప్పుడు ఆరోపణలు చేసి తప్పించుకోవాలనుకుంటున్నాడు. 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు. బెయిల్ పక్షి, మర్చిపోకండి, జైలు పక్షి, బెయిల్ పక్షి. ఎందుకు వ్యవస్థను మేనేజ్ చేసి 12 సంవత్సరంలో తేలిపోవాలి. ప్రజాప్రతినిధుల యాక్ట్ ప్రకారం 1 ఇయర్లో కేసులన్నీ తేలిపోవాలి. 41,000 కోట్లు సీజ్ అయ్యి ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాడు వ్యవస్థని. అందువల్ల వీళ్ళ మాటలు లెక్కించాల్సిన అవసరం లేదు. పతనావస్థకు జరిగింది వైఎస్ఆర్ పార్టీ. దింపుడు కళ్ళ ఆశలో ఉన్నారు. ఆ దింపుడు కళ్ళ ఆశ కూడా నెరవేరే అవకాశమే లేదు ఈ పార్టీకి. డిపాజిట్లు గల్లంతో పోతున్నాయి. ఏకపక్ష రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ, రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు ముచ్చేటి ప్రసాద్, కడియం మండలం టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి అన్నందేవుల చంటి, రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాస్, రాష్ట్ర మహిళా కార్యనిర్వహణ కార్యదర్శి కొయ్యన కుమారి, రాష్ట్ర నూర్ భాషా సాధికారిక సమితి కన్వీనర్ షేక్ సుభాన్, మార్ని వాసుదేవ్, గంగిన హనుమంతరావు, దండమూడి ప్రసాద్, ప్రత్తిపాటి రామారావు చౌదరి, కామిని భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. మేము 52 రోజులు కూడా మీరు క్యాంప్ దగ్గరికి తక్కువ వచ్చినా కానీ మీరు చేసే కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కలియులో కానీ, రోడ్లలో కానీ, వాటిల్లో కానీ ఎంతో చక్కగా, ఎంతో నీటిగా ప్రతి కార్యక్రమాన్ని మీరు చాలా చక్కగా చేశారు. దాని అందరికీ కూడా కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజమండ్రి ఆర్యాపురం లింగంపేట వాంబే గృహాల వద్ద శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం పునఃప్రతిష్ఠ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం, ఆర్యాపురం, లింగంపేట వాంబే గృహాల వద్ద శ్రీ విజయదుర్గ అమ్మవారి త్రయాహ్నిక పునఃప్రతిష్ఠ మహోత్సవం పూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉదయం 8:38 గణపతి పూజ, పుణ్యావచనం, పరిషత్ ప్రాయశ్చిత్తాలు, గోపూజ, ఏకశాల ప్రదక్షిణం, బ్రాహ్మణ ఋతిక్వరణం, అఖండ దీపారాధన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పడాల వెంకటేష్, శివలక్ష్మి, కాశీ విశ్వనాథ్, దేవి, వెంకటరమణ, మణి, శివ, కృష్ణవేణి, శ్రీను, లక్ష్మి దంపతులు పూజలు చేశారు. కార్యక్రమంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, ప్రముఖ న్యాయవాది గంటా సునీల్ విచ్చేశారు. శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
రాజమండ్రి గాంధీపురంలో సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహానికి టీవీ బహుకరించారు. విద్యార్థులు బాగా చదువుకుంటే ఉన్నత భవిష్యత్తు, ఉన్నత శిఖరాలు అందుకుంటారని పలువురు వక్తలు పేర్కొన్నారు. రాజమండ్రి గాంధీపురంలో గల సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహానికి రత్నం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఛాంబర్ డైరెక్టర్, వ్యాపారవేత్త సిద్ధాగిరి, అమృత దంపతులు 32 అంగుళాల LED టీవీని బహూకరించారు. అలాగే విద్యార్థులకు అవసరమైన దుప్పట్లు, పెన్నులు, ఇతర సామాగ్రిని అందజేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా DSEWO మల్లులు సందీప్, AFWO PVD ప్రసాద్, హాస్టల్ సంక్షేమ అధికారుల సంఘ జిల్లా అధ్యక్షులు ముప్పిడి రాజు, రత్నం ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు దారా యేసురత్నం, SC ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కోరుకొండ చిరంజీవి పాల్గొని హాస్టల్ సంక్షేమాధికారి ఇసుకపట్ల రాజేష్కి టీవీని అందజేశారు. ఈ సందర్భంగా కోరుకొండ చిరంజీవి అధ్యక్షతన జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థులకు టీవీ సదుపాయం కల్పించిన సిద్ధాగిరికి కృతజ్ఞతలు తెలియజేశారు. టీవీ అందజేసిన సిద్ధాగిరిని అతిథుల చేతుల మీదుగా శాలువ కప్పి పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో నక్కా వెంకటరత్నం, రాజు, దొండపాటి క్రిస్టఫర్, MRPS నగర అధ్యక్షులు వెంట్రాపాటి వీర్రాజు, పాము బాబురావు, పలివెల రాజు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత విషయం ఏంటంటే ముఖ్యంగా పిల్లలకి చెప్పేది ఏంటంటే ఈ పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు సార్, ముఖ్యంగా అది అర్థం చేసుకోవాలి. ఈ పిల్లల్ని మనం ఆదుకోవాలి. ఈ పిల్లలు చాలా మంచి భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. అంచేత పై అధికారులు కూడా మన సందీప్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. మన ప్రసాద్ గారు, రాజేష్ గారు, హాస్టల్స్ వార్డెన్స్ అంతా ఈ సంక్షేమ హాస్టల్ గురించి కృషి చేస్తున్నందుకు ఆయన ప్రత్యేక. చదువే కాకుండా ఇతర విషయాలను తెలుసుకోవడానికి మనం ఎక్కడికో వెళ్ళకుండా మన సముదాయంలోనే ఒక టీవీ ఏర్పాటు చేస్తున్నారు. దానికి ఆయనకి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మీరు బాగా చదువుకోవాలి, అర్థమైందా? చదువులు ఎక్కడా వెనకబడకూడదు, అదే నేను కోరుకునేది. మీకు ఏ రకమైన సహాయం కావాలో మేము మా వైపు నుంచి చేస్తాం. అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యాయ పదంగా నిలుస్తారని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు రాజమండ్రి 5వ డివిజన్లో జనసేన పార్టీ నాయకులతో కలిసి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, జనసేన పార్టీ నాయకులు వై శ్రీను తదితరులు హాజరై నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు పర్యవేక్షణలో డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు నాయుడని అన్నారు. అలాంటి వ్యక్తిపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టారని వాపోయారు. చంద్రబాబును జైల్లో పెట్టి వైసీపీ నేతలు పైశాచిక ఆనందం పొందారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, టీడీపీ నగర ఉపాధ్యక్షులు జానకి రామయ్య, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవి వరప్రసాద్, డివిజన్ కమిటీ సభ్యులు, రాష్ట్ర నాయకులు, పార్లమెంట్ నాయకులు, నగర కమిటీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ కమిటీల సభ్యులు, జనసేన పార్టీ నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొన్నారు. మీకు ఫస్ట్ నుంచి 3,000 రూపాయలు ఎలా మాసాలు ఉంటారు యాక్చువల్ ఇస్తాను. మీ భవిష్యత్తు బాగుంటుంది. బోల్ మార్చారు కదా, బోల్ చెప్తున్నారు అసలు లాస్ట్ టైం. నిరుత్సాహానికి లోను కాకుండా క్రీడా స్ఫూర్తితో సాధన చేయాలని జిల్లా ఉప విద్యాధికారి నారాయణరావు పిలుపునిచ్చారు. ఈస్ట్ గోదావరి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టేబుల్ టెన్నిస్ పోటీలు రాజమండ్రి టౌన్ హాల్ ఎదురుగా గల రాజమండ్రి గౌతమి టేబుల్ టెన్నిస్ అకాడమీలో నిర్వహించారు. జిల్లా ఉప విద్యాధికారి నారాయణరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులందరూ క్రమశిక్షణతో గేమ్ నేర్చుకోవాలని, గెలుపొందిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయిలో కూడా రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. పోటీలో పాల్గొన్న క్రీడాకారులు నిరుత్సాహపడకుండా మరింత బాగా సాధన చేసి తర్వాత పోటీలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టౌన్ హాల్ అధ్యక్షులు జగన్నాథం వెంకట్రెడ్డి, ఉప విద్యాధికారి నారాయణరావును సాలువా పూలమాలతో సత్కరించారు. SGFI సెక్రటరీ SKKV స్వామి మాట్లాడుతూ
మేము అడగగానే అకాడమీలో టోర్నమెంట్ నిర్వహించుకోవడానికే కాక విచ్చేసిన ఉపాధ్యాయులకు, క్రీడాకారులకు భోజన ఇతర సదుపాయాలను ఏర్పాటు చేసిన అసోసియేషన్ అధ్యక్షులు జేబీవి అప్పారెడ్డి, ట్రెజరర్ కె సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గౌతమి టేబుల్ టెన్నిస్ అకాడమీ కోచ్ అసోసియేషన్ కార్యదర్శి బీటీవీ సుబ్బారావు, వ్యాయామ ఉపాధ్యాయులు వి సింహాద్రి, టి బాపిరాజు, ఎం జయకుమార్, ఆకుల ప్రసాద్, ఎస్ నాగేశ్వరరావు, డి వీర్ణ తదితరులు పాల్గొని పోటీలను పర్యవేక్షించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి నివాసంలో మహిళలు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాజకీయ కక్షపూరితంగా ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా అరెస్టు చేసి 52 రోజులు జైల్లో నిర్బంధించి వైసీపీ ప్రభుత్వం నాయకులు పైశాచిక ఆనందాన్ని పొందారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బెయిల్ మంజూరు కావడం పట్ల రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి పిలుపు మేరకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ మహిళలు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాస్ ఈజ్ బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అమెరికా నుంచి విచ్చేసిన శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి కుమార్తె కంటమనేని శిరీష పాల్గొని చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గోరంట్ల బుచ్చే చౌదరి మాట్లాడుతూ ప్రపంచంలో విజన్ ఉన్న నాయకుల్లో చంద్రబాబు నాయుడు ఒకరని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి అభివృద్ధి ప్రదాత, దూరదృష్టి కలవాడు, విజన్ ఉన్న నాయకుడు, వారి ఆలోచనలు భవిష్యత్ తరాలకు వరమని, అలాంటి నాయకుడిని జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు సింహం జైలు నుంచి విడుదలయ్యిందని, అతన్ని వేటాడిన వేటగాడి కోసం తన వేట మొదలుపెట్టిందని గోరంట్ల అన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, రూరల్ మండల మహిళా అధ్యక్షురాలు దండమూడి ప్రమీల, తూర్పుగోదావరి జిల్లా తెలుగు మహిళా అధికార ప్రతినిధి పిల్లా తనూజ, కంగిన జాహ్నవి, బైరేతి సరోజిని, బొప్పన నానాజీ, దేవరలంక మంగాయమ్మ, రామోజీ గౌరీ, కోటిపల్లి అమ్ములు, రాయుడు ఆలేఖ్య, కత్తుల పద్మ, యామన కుమారి, శ్రీదేవి, శీలం గోవిందు, ఎమ్మెల్యే రాజు, కోరాడ వెంకటేష్, ఎంఆర్సిపి సీను, కొలుకూరు కేదారి, చౌదరి, రేణుక, సుబ్బాయమ్మ, కృప, రాధిక, కుమారి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం బాగుపడాలన్నా, తెలుగు జాతి బాగుపడాలన్నా, తెలుగు భాషా వికాసం జరగాలన్నా, తెలుగు సంస్కృతి వైభవం నిలబడాలన్నా చంద్రబాబు గారు అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. దానికి మనందరం కృషి చేద్దాం, తప్పకుండా సాధిద్దాం. 4 నెలల్లో ఈ ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయం, తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ల పర్యవేక్షణలో పార్టీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని. ఆయన బయటకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఆరోగ్యం త్వరలో తేలుకుని మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మనందరినీ ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాము. నిజం గెలిచింది, నిజాయితీ గెలిచింది, జగన్ నాటకం ముగిసింది. రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభంజనం, ఈ ప్రభంజనంలో జగన్మోహన్ రెడ్డి కొట్టుకోవడం ఖాయం. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో 11.5 కోట్లతో ఎంఆర్ఐ మిషన్ను అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామమని, నూతన ఎంఆర్ఐ ద్వారా జీజీహెచ్లో మరింత మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగగీత పేర్కొన్నారు. కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగగీత, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, కాకినాడ పట్టణ శాసనసభ్యులు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, కాకినాడ మాజీ మేయర్ సుంకర శివప్రసన్న, కాకినాడ ఏఎంసీ చైర్మన్ పి వెంకటలక్ష్మి, జీజీహెచ్ వైద్య అధికారులతో కలిసి జీజీహెచ్ ఎమర్జెన్సీ బ్లాక్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ మిషన్ను లాంఛనంగా ప్రారంభించారు. జీజీహెచ్ వైద్యాధికారులు, ఎంఆర్ఐ మిషన్ ఇంజనీర్లతో మాట్లాడి
నూతన ఎంఆర్ఐ పనితీరును ఎంపీ, కలెక్టర్, ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. కాకినాడ జీజీహెచ్లో 11.5 కోట్లతో నూతన ఎంఆర్ఐ మిషన్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో ఉన్న ఎంఆర్ఐ మిషన్ పనిచేయకపోవడంతో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ద్వారా మరమ్మతులు చేయడానికి చాలా ప్రయత్నాలు చేయడం జరిగిందన్నారు. ఆరోగ్యపరంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ కలెక్టర్, ఏపీఎంఎస్ఐసిడి ఎండి డి మురళీధర్ ప్రత్యేక చొరవతో జీజీహెచ్కి నూతన ఎంఆర్ఐ మిషన్ను మంజూరు అయిందన్నారు. వారం నుంచి 10 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో జీజీహెచ్లో ఎంఆర్ఐ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఎంపీ తెలిపారు. జీజీహెచ్లో అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన ఎంఆర్ఐ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అన్నారు. కాకినాడ జీజీహెచ్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఎంఆర్ఐ మిషన్ను ఏపీఎంఎస్ఐడిసి ద్వారా ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఈ ఎంఆర్ఐ మిషన్ ద్వారా కాకినాడ ప్రాంతవాసులకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. గతంలో ఉన్న ఎంఆర్ఐ పీపీటీ పద్ధతిలో ఉండేదని, ఏపీఎంఎస్ఐడిసి అధికారులు అనేక అత్యుత్తమ ఆసుపత్రులను పరిశీలించి మొదటిసారిగా కాకినాడ జీజీహెచ్లో 11.5 కోట్లతో ఎంఆర్ఐ మిషన్ను మంజూరు చేశారని తెలిపారు. కాకినాడ పట్టణం వైద్యపరంగా ముందడుగు వేసిందని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. నూతన ఎంఆర్ఐ మిషన్ ఏర్పాటు ద్వారా కాకినాడ జీజీహెచ్ వైద్యపరంగా మరింత మెరుగైన సేవలు అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జీజీహెచ్ ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ హెచ్ విజయకుమార్, డిసిఎస్ఆర్ఎంఓ డాక్టర్ అనిత, సిఆర్ఎస్ఆర్ ఎండిఓ డాక్టర్ సిహెచ్ పుష్కర్రావు, రేడియాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ బి అనురాధ, ఎంఆర్ఎంఓ డాక్టర్ పి రాహుల్, ఇతర వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి డైమండ్ జంక్షన్ వద్ద ప్రమాదం సంభవించింది. 4గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో హైవే పక్కన ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్ తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో హైవే పక్కన ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్ను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. 4గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్య సేవల కోసం రాజమండ్రి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గోపాలపురం శాసనసభ్యులు తలారి వెంకట్రావు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 11.5 కోట్లతో ఎంఆర్ఐ లాంఛనంగా ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. అభివృద్ధికి పర్యాయ పదం చంద్రబాబు, భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నేతలు. క్రీడా స్ఫూర్తితో సాధన చేయాలి, జిల్లా ఉప విద్యాధికారి నారాయణరావు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా టేబుల్ టెన్నిస్ పోటీలు. మహిళల ఆర్థిక జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యం, ఎంపీ మార్గాని భరత్రాం. స్వయం సహాయక సంఘాల నిధులతో జగనన్న మహిళా మార్ట్లని విశ్లేషణ. రాజమండ్రి రూరల్ టీడీపీ నేతల విస్తృత స్థాయి సమావేశం. రానున్న ఎన్నికలపై దశ నిర్దేశం చేసిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.